హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లెట్స్ డైవ్ విత్ మీ. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక కొత్త క్రాఫ్ట్ చూపిస్తున్నానండి. కొత్తదేమీ కాదు. ఆల్రెడీ ఈ క్లేస్తో మనం చాలా వెరైటీస్ ఆఫ్ డాల్స్, క్రాఫ్ట్ వర్క్ చూసే ఉంటాము. కానీ ఇప్పుడు నేను చూపించే ఈ క్రాఫ్ట్ మాత్రం నాకైతే యూట్యూబ్లో ఎక్కడ తగలలేదండి. నేను సెర్చ్ చేశాను, ఎవరైనా చేశారా మనకన్నా ముందు అని. ఈ టైప్ ఆఫ్ క్రాఫ్ట్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. ఎప్పుడు ఈ క్లేస్తో పిల్లలైనా ఆడుకునేది, అప్పుడప్పుడు కొంచెం పెద్దవాళ్ళకు కూడా కాస్త టైంపాస్ అవ్వాలి కదా. మెయిన్గా క్రాఫ్ట్ వర్క్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇవి ట్రై చేయొచ్చండి. క్లేస్తో ఏం చేస్తాంలే అనుకోకండి, ఇవి చాలా సాఫ్ట్గా అండ్ ఈజీగా మోల్డ్ అవుతున్నాయండి. ఎవరైనా చేసేయచ్చు. ఇకపోతే ఈ వీడియోలో నేనేం చూపిస్తున్నాను అనేది మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. థంబ్నెయిల్ చూసుంటారు కదా. మనకు క్రాఫ్ట్ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి కానండి, ఎలాంటి క్రాఫ్ట్ అయినా మనం ట్రై చేయొచ్చు. ఏమంటారు చెప్పండి. ఈ క్లే క్రాఫ్ట్ అనేది నేను కార్తీక పౌర్ణమికి సంబంధించి నా క్రాఫ్ట్ లాగా చేశానండి. మీకు అర్థమయ్యే ఉంటుందేమో. ఆల్రెడీ వాటర్ లాగా పెయింట్ లాగా వేసి మధ్యలో శివలింగం పెట్టాను. అండ్ ఇప్పుడు ప్రమిదలు చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు, ఏంటిది వీడియోలో శివలింగం అంటుంది, ప్రమిదలు అంటుంది, తీరా చూస్తే క్రాఫ్ట్ వర్క్ ఉంది ఏదో అనుకుంటున్నారు కదా. క్రాఫ్ట్తోనే ఇలా ట్రై చేశానండి. ఎలా ఉంటుందో చూద్దాం. ఫైనల్గా కాన్సెప్ట్ అనేది అందరికీ తెలిసిందేనండి, కానీ ఈ క్రాఫ్ట్ అనేది ఎలా చేయాలనేది నేను చూపిస్తున్నాను. చక్కగా చిన్న చిన్న ప్రమిదలు చేసుకొని అన్నీ ఒకేసారి చేసుకొని పక్కన పెట్టేసుకొని వాటిలో ఒత్తులు వేసుకొని లైట్ కోసం ఎల్లో అండ్ రెడ్ కలర్ జాయిన్ చేసేసి లైట్ వెలుగుతున్నట్టుగా అరేంజ్ చేసేసాను అనమాట. ఆల్రెడీ మనం అంతా ఈ కార్తీక మాసంలో చేసే ప్రాసెసేనండి. కాకపోతే బయట రియల్ ప్రమిదలు, ఇక్కడేమో ఆర్టిఫిషియల్. కాకపోతే రియలిస్టిక్గా ఉండాలని వాటర్లో అక్కడక్కడ కాస్త తామర పువ్వులు, ఆకులు అన్నీ కూడా పెట్టానన్నమాట. ఇవన్నీ చూపిస్తున్నాను. అసలు మెయిన్గా శివలింగం మధ్యలో ఫస్టే పెట్టేశాను. అది చేయడం ఏంటి చూపించట్లేదు అనుకుంటున్నారా? ఆల్రెడీ అది ఒక వీడియో చేసి నా ఛానల్లో పెట్టేశానండి. అది శివలింగం ఎలా చేయాలి అనేది అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. ఆ లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే అక్కడ వాచ్ చేయండి. బయట మనం అరటి కాండంలో ఈ దీపాలన్నీ ఎలా పెట్టి వదులుతామో వాటర్లో, అలాగే ఇక్కడ కూడా నేను దీపాలన్నీ తేలేటాగా కనిపించాలని ఇలా కొంచెం క్లే తీసుకొని అరటి కాండంలాగా తయారు చేసి వాటి మీద స్టిక్ చేసేసాను. అరటి కాండం మీద పెడితే అవి తేలుతాయండి. అరటి కాండాలు త్వరగా మునిగిపోవు. అందుకే మనం రియల్గా కూడా వాటినే యూజ్ చేస్తాము. వాటర్లో అవి తేలుతూ ఉంటే ఎంత అందంగా ఉంటాయండి దీపాలతో. కార్తీక పౌర్ణమి అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు ఈ వీడియో వచ్చింది అనుకుంటున్నారా? క్రాఫ్ట్ చేయడానికి కొంచెం లేట్ అయిందండి. ఇది క్రాఫ్ట్ చేయడానికి లేట్ అయినా అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా, ఇలా క్రాఫ్ట్ ఒకటి ఉంది కార్తీక పౌర్ణానికి సంబంధించి. ఎప్పుడైనా చూసుకుని ఇలా కూడా చేయొచ్చా క్రాఫ్ట్ వర్క్, పిల్లలే కాదు మనం కూడా ట్రై చేయొచ్చు అని ట్రై చేయండి ఎప్పుడైనా. మనకు క్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఏజ్తో సంబంధం లేదండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇంట్రెస్ట్గా చేసినప్పుడు అసలు టైంపాస్ ఎంత మంచిగా అవుతుందంటే. అండ్ ఇంకొకటి, అసలు మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా అండి ఇవి చేస్తుంటే చాలా హ్యాపీగా, అసలు టైమే తెలీదు. టైం అలా అయిపోతూ ఉంటుంది. చేస్తూ ఉంటే అరే అప్పుడే టైం అయిపోయిందా అనుకుంటాం. ఇక్కడ ఫైనల్గా దీపాలు కూడా రెడీ అయిపోయాయండి. మధ్య మధ్యలో వీటి క్రాఫ్ట్ గురించి మాట్లాడుతున్నాను, అలా బయట పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాను. కొంచెం టైంపాస్ అవ్వాలి కదా మీకు కూడా, అనేది బోర్ కొట్టకుండా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఇలా రెడీ అయిపోయిన ప్రమిదలన్నింటినీ ఒక పక్కన పెట్టుకొని ఈలోపు కొంచెం లోటస్వి కూడా రెడీ చేసుకొని అవి కూడా స్టిక్ చేసుకొని ఫైనల్గా ఈ దీపాలన్నింటినీ వాటర్లో వదిలేద్దాము. అదేలేండి స్టిక్ చేద్దాము, ఇది రియల్ కాదు కదా. ఈ కంప్లీట్ వీడియో చూశాక మీ ఒపీనియన్ కూడా నాతో షేర్ చేసుకుంటారా కమెంట్ రూపంలో? ఫస్ట్లో మీకు చెప్పినట్టు ఈ క్రాఫ్ట్ ఎవరు చేసి ఉండరు అనుకుంటున్నాను కదా. మేబీ నాకు సెర్చ్ చేయడం కూడా రాలేదేమోనండి. అంటే కార్తీక దీపం అని ట్రై చేస్తూ ఉంటే కార్తీక దీపం సీరియల్ గురించి వస్తుందండి. కార్తీక పౌర్ణమి గురించి వీడియోస్ ఏమన్నా ఉంటే నాకు కొంచెం చెప్పండి కమెంట్స్లో. ఈ టైప్ ఆఫ్ క్రాఫ్ట్, ఈ క్రాఫ్ట్ కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా బాగా నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి ఫాలో అవ్వమని చెప్పండి.
ఈ బిజీ లైఫ్లో కొంచెం టైం ఇవ్వండి నాకు కూడా. నాకు అంటే నా వీడియోస్ కండి. నా వీడియోస్ చూస్తూ ఎంటర్టైన్ అవ్వండి. క్రాఫ్ట్ కూడా ట్రై చేయండి. అమ్మయ్య అయిపోయింది అనుకుంటున్నారా? అయిపోయిందండి ఫైనల్గా కార్తీక పౌర్ణమి స్పెషల్ క్రాఫ్ట్. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ.